Welcome to Nilagiri Degree and PG College video classes. Last videos lo manam em discuss cheskunnam. We discussing the topics monotone sequences, increasing sequence, decreasing sequence. Monotone sequence the important theorem andi. All bounded monotone sequences are convergent. All bounded monotone sequence ante bounded ante em chesinam, bounded below untundi, bounded above untundi. All bounded monotone increasing decreasing ante bounded above increasing convergent anna, bounded below decreasing convergent అని చూయించినామండి. సో కన్వర్జెంట్ అంటే మామూలుగా ఫార్ములా ఏంటిది, mod Sn minus S is less than epsilon is the convergent definition. In terms of limit formula ఏమిటిది, లిమిట్ Sn ఈక్వల్స్ టు S అనేది కన్వర్జెంట్ కదండి. ఓకే, ఆ ఫామ్లో మనం కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి బౌండెడ్ అబోవ్ని ఒక వాల్యూ అనుకోని, ఇంక్రీజింగ్ని ఒక వాల్యూ ఎస్ఎన్ ఇంక్రీజ్ అనుకున్నాం అనుకోండి, బౌండెడ్ అబోవ్ని యూ అనుకుంటున్నాం, అబోవ్ కాబట్టి అప్పర్ బౌండ్ కాబట్టి యూ అనుకోని లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ అని ప్రూవ్ చేసినాం. అండ్ ద కన్వర్జెంట్ డైవర్జెంట్ అండ్ ద బౌండెడ్ బిలో డిగ్రీజింగ్ సీక్వెన్స్ని బౌండెడ్ బిలోని కూడా ఎస్ఎన్ అనుకున్నాం, డిగ్రీజింగ్ అంటే లోయర్ బౌండ్ని ఎల్ అనుకోని కన్వర్జెంట్ అని చూపించినాం. సో 2 ways ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ దాని కంటిన్యూషన్లోనే డైవర్జెస్ ప్రాబ్లం కూడా ఉంది, ఒకటి డైవర్జెస్ ప్రాబ్లం చేసినాం. సో దాని నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇంకో ప్రాబ్లం ఉందండి. ది ఎస్ఎన్బిఎన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఎస్ఎన్ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే అండి, ది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటిది, Sn less than or equals to Sn plus 1 కదా. ఓకే, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ సిగ్మా n ఈక్వల్స్ టు సమ్ వాల్యూ ఇచ్చిండండి. దిస్ ఇస్ ద సిగ్మా n వాల్యూ. సిగ్మా n ఈక్వల్స్ టు sigma n equals to 1 by n into s1 plus s2 plus and so on sn అనే ఈక్వేషన్ ఇచ్చి ఏం ప్రూవ్ చేయమంటుండే చూడండి, ప్రూవ్ దట్ సిగ్మా n ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమంటుండే. క్లారిటీగా చూడండి క్వశ్చన్ని. ఎస్ఎన్బి అని ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని ఇచ్చిండు, సిగ్మా n ఈక్వల్స్ టు సమ్ వాల్యూస్ ఇచ్చి సిగ్మా n కూడా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపించమంటుండు. ఓకే, ఎస్ఎన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ప్లస్ 1. సిగ్మా ఎన్ ఇన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే సిగ్మా ఎన్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా ఎన్ ప్లస్ 1 వస్తే సరిపోతుంది అండి. క్వశ్చన్ ఒక్కసారి నేర్చుకోండి. ఎస్ఎన్ ఇన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ద డెఫినేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ సిగ్మా ఎన్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే సిగ్మా ఎన్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా ఎన్ ప్లస్ 1 చూసి సరిపోతుంది కదా. ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సిగ్మా ఎన్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ద డెఫినేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్2 లెస్ దెన్ ఆర్ సో ఆన్ ఎస్ఎన్ ప్లస్ 1 ఎస్ఎన్, దెన్ ఎస్ఎన్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ప్లస్ 1. ఓకే, సిగ్మా ఎన్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపించడం కోసం లెట్ us కన్సిడర్ సిగ్మా ఎన్ ప్లస్ 1 మైనస్ సిగ్మా ఎన్ అనే వాల్యూ చూజ్ చేసుకుంటున్నాను అండి. ఓకే, సిగ్మా ఎన్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చింది మనకి, 1 by n ఇంటూ s1 ప్లస్ s2 ప్లస్ sn. సిగ్మా ఎన్ ప్లస్ ఎన్ సిగ్మా ఎన్ ప్లస్ 1 అయితే సిగ్మా ఎన్ అయితే 1 by n, సిగ్మా ఎన్ ప్లస్ 1 అయితే 1 by n ప్లస్ 1, s1 ప్లస్ s2 ప్లస్ సో ఆన్ snతో పాటు ఎక్స్ట్రా ఎన్ ప్లస్ 1 కూడా ఉంటుంది కదా. ఓకే, మైనస్ ఇక్కడ ఉంది మైనస్ సిగ్మా ఎన్ అంటే సిగ్మా ఎన్ వాల్యూ ఉంది కాబట్టి సిగ్మా ఎన్ వాల్యూ రాసినాం. అండ్ దెన్ ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం ఏముంది ఇక్కడ మనకి టోటల్ టర్మ్స్లో చూసుకోండి ఒకసారి. ఎల్సిఎం అనేది n ఇంటూ n ప్లస్ 1 కాండి ఎల్సిఎం. n ఇంటూ n ఇక్కడ n ఉంది, అక్కడ n ప్లస్ 1 ఉంది కాబట్టి n ఇంటూ n ప్లస్ 1 అనేది ఎల్సిఎం అవుతుంది. n ఇంటూ n ప్లస్ 1 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ n ప్లస్ 1 ఉంది కాబట్టి ఈ క్రాస్ మల్టిప్లై n ఇటు వస్తుంది. ఇక్కడ n ఉంది కాబట్టి n ప్లస్ 1 ఇక్కడ క్రాస్ మల్టిప్లై అవుతుంది. s1 ప్లస్ s2 ప్లస్ sn ప్లస్ 1 n ప్లస్ 1 కామన్. ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ఉండే టర్మ్స్ని నేను ఏం చేస్తున్నా అంటే s1 ప్లస్ s2 ప్లస్ sn వరకు ఒక టర్మ్, n ఇంటూ sn ప్లస్ 1 అనదర్ టర్మ్, మైనస్ ఈ n ఇంటూ s1 ప్లస్ s2 ప్లస్ n లోపల మల్టిప్లై చేయండి. ఫస్ట్ n మల్టిప్లై చేస్తున్నా, తర్వాత 1 మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ ఒకసారి n ప్లస్ 1 ఉంది కాబట్టి n మల్టిప్లై చేసిన అండ్ 1 మల్టిప్లై చేసిన. ఇక్కడ ఉన్న టర్మ్
ఇక్కడ ఉన్న టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ వచ్చే టర్మ్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎన్ఎస్ ప్లస్ ఎస్ఎన్ ప్లస్ 1 మిగులుతుంది. ఇక్కడ S1 ప్లస్ S2 ప్లస్ SN ప్లస్ 1. ఎన్ అంటే ఏంటండి? ఇట్ హ్యాజ్ అన్ ఎన్ అనేది ఏంటిది? ఇట్ హ్యాజ్ అన్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమి కదా, ఎన్ టర్మ్స్ అంటున్నాం. అంటే ఎన్ అనేది ఇప్పుడు నేను ఎన్ని ఏమని చేస్తున్నా అంటే n × 1 అని రాస్తున్నా అండి. ఎన్నే కదా, అంటే ఇప్పుడు 1లు ఎన్ని ఉన్నాయి? n టైమ్స్ ఉన్నాయి కాబట్టి దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ ఏం చేసినామంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఇట్స్ వాల్యూ 1 అని రాస్తున్నాం. ఎందుకంటే ఎన్నులు 1 ఉన్నాయి కాబట్టి. ఇంకా చేంజ్ చేసిన చూడండి ఒకసారి, S1 ప్లస్ S2 అలాగే ఉంచిన. ఓకే, ఇప్పుడు లోపల మల్టిప్లై చేసుకోండి. SN ప్లస్ 1 లోపల మల్టిప్లై చేసినాం అనుకోండి, SN ప్లస్ 1 ఇంటూ SN 1, SN ప్లస్ 1 ఇంటూ 1, SN ప్లస్ 1 ఇంటూ 1, SN అంటే SN ప్లస్ 1 ఎన్ని టైమ్స్ ఉంటాయి? n టైమ్స్ ఉన్నాయి కదా. ఓకే, SN ప్లస్ 1 మైనస్ ఈ SN. ఓకే, SN ప్లస్ 1 మైనస్ S2, SN ప్లస్ 1 మైనస్ S3 అప్ టు సో ఆన్ SN ప్లస్ 1 మైనస్ SN వరకు రాసినాం. 2 టైమ్స్ రాసిన చూసుకోండి బై కింద అలాగే ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి SN ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు SN ప్లస్ 1 కాండి. ఈ టర్మ్ని తీసుకురండి, SN మైనస్ SN ప్లస్ 1 టర్మ్ని సైడ్ తీసుకొచ్చినాం అనుకోండి, విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కదా. మైనస్ అప్లై చేసినాం అనుకోండి, ఈ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే SN ప్లస్ 1 మైనస్ SN ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0నే కదా. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ n ప్లస్ 1ని తీసుకుంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. మైనస్ అప్లై చేసినప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అయిపోయింది, ప్లస్ దెన్ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే సో విచ్ ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వలెన్స్ కండిషన్ గ్రేటర్ దెన్ ఆర్ అయినప్పుడు దెన్ రిజల్టెంట్ వాల్యూ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ లోపల మల్టిప్లై చేస్తే సిగ్మా n ప్లస్ 1 ఈజ్ అన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా n అయింది. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి చూసుకున్నాం అనుకోండి, సిగ్మా n ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా n ప్లస్ 1. సిగ్మా n ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా n ప్లస్ 1. SN less than or equals to SN plus 1 అయితే ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సిగ్మా n ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా n ప్లస్ 1 అంటే సిగ్మా n ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది మనకి. S1 ఈక్వల్స్ టు 1 అంట, SN ప్లస్ 1 ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అంట అండి. ఫర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఫైండ్ S2 S3 S4. ఓకే, S2 S3 S4 అంటే n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్, n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే S2 అవుతుంది. దేంట్లో? ఈ SN ప్లస్ 1లో. n ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 అవుతుంది, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 అవుతుంది. ఓకే, S2 S3 4 వస్తుంది. షో దట్ లిమిట్ SN ఈజ్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్జెంట్ అవుతుందా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి లిమిట్ SN ఈక్వల్స్ టు 0 అంటే లిమిట్ SNని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. ఎంత టర్మ్ ఉంటేనే ఫైండ్ అవుట్ చేద్దాం, ఎలా పాసిబుల్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం, this is the given conditions. n equals to 1 substitute చేసిన, n equals to 3 substitute చేసిన, n equals to 3 substitute చేసినాం, S4 అయింది. n equals to 2 substitute చేస్తే S3 అయింది. n equals to 1 substitute చేస్తే S2 అయిందండి. ఓకే, నౌ లిమిట్ SN అనేది ఎగ్జిస్ట్ కావాలి. సో లిమిట్ SN అనేది ఎగ్జిస్ట్ ఎలా అవుతుంది? ఎగ్జిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్వర్జెంట్. సో కన్వర్జెంట్ కావాలి. కన్వర్జెంట్ అంటే లిమిట్ SN ఈక్వల్స్ టు S అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాలి అని అంటే లిమిట్ SN ఈక్వల్స్ టు ఎగ్జిస్ట్ కావాలి. SN ఎంత టర్మ్ లేదండి మనకు, ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మ్యాక్సిమం ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒకటే ఒక ప్రాసెస్ ఉందండి, అది మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాబ్లం ఒకటే ఉంది. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకటే ప్రాసెస్ ఉందండి. ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ ఏ ఉంది. దట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ ఏంటి అని అంటే n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ కావాలి. n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ వచ్చింది అనుకోండి, n ఈక్వల్స్ టు k అజంప్షన్ అనుకుంటాం, n ఈక్వల్స్ టు k ప్లస్ 1ని ప్రూవ్ చేస్తామండి. దట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్. n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ అవుతుంది, n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ అయితే n ఈక్వల్స్ టు k అజంప్షన్ అనుకుంటాం, n ఈక్వల్స్ టు k ప్లస్ 1ని ప్రూవ్ చేస్తామండి. దట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్. ఆ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ S1 ఈక్వల్స్ టు 1, S2 ఈక్వల్స్ టు 1/2. ఇంకా దేంట్లో ఇవి మనకి
దేంట్లో అండ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ సీక్వెన్స్లోనే ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేస్తున్నాం. ఒకసారి చూడండి, S2 ఈక్వల్స్ టు 1/2 అంటండి, అండ్ S1 ఈక్వల్స్ టు 1 ఉంది. అంటే 1 గ్రేటర్ దెన్ 1/2నే కదా మనకి. ఇదేం సీక్వెన్స్, n గ్రేటర్ దెన్ 1/2 కాబట్టి 1 గ్రేటర్ దెన్ 1/2, S1 గ్రేటర్ దెన్ S2, S1 గ్రేటర్ దెన్ S2. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు 1. డిక్రీజింగ్ సీక్వెన్స్ నుంచి వస్తున్నాం కాబట్టి మనం లిమిట్ Sn ఎగ్జిస్ట్ కావాలి, కన్వర్జెంట్ కావాలి. కన్వర్జెంట్ అంటే కన్వర్జెంట్లో మనకి ఒక థీరం ఉందండి, ఏంది, ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ అని కన్వర్జెంట్. ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అనేది ఏంటి, ఆల్ బౌండెడ్ అంటే ఇంక్రీజింగ్ బౌండెడ్ అబోవ్ కన్వర్జెంట్, ఇంక్రీజింగ్ బౌండెడ్ అబోవ్ కన్వర్జెంట్, డిక్రీజింగ్ బౌండెడ్ బిలో కన్వర్జెంట్, ఇంక్రీజింగ్ బౌండెడ్ అబోవ్ కన్వర్జెంట్, డిక్రీజింగ్ బౌండెడ్ బిలో కన్వర్జెంట్. ఇంక్రీజింగ్ అంటే కండిషన్ ఏంటి మనకి, Sn లెస్ దెన్ Sn+1. డిక్రీజింగ్ అంటే Sn గ్రేటర్ దెన్ Sn+1. అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో 2 ప్రూవ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అవుతుంది కదా. కన్వర్జెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. సో ఎగ్జిస్ట్ అని ప్రూవ్ చేయడం కోసం మనం ఇంత ప్రాసెస్ చేస్తున్నామండి. ఎగ్జిస్ట్ అని ప్రూవ్ చేయడం కోసం కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తున్నామంటే, కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం కోసం డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో ఈజ్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తున్నా. డిక్రీజింగ్ సీక్వెన్స్ వచ్చిందనుకోండి, అది బౌండెడ్ బిలో అయింది అనుకోండి, ఆటోమేటికల్లీ కన్వర్జెంట్ అవుతుంది. డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో వచ్చిందనుకోండి, ఆటోమేటికల్లీ కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు డిక్రీజింగ్ సీక్వెన్స్ కావాలి. సో డిక్రీజింగ్ ఎందుకు చేయాలి, ఇంక్రీజింగ్ బౌండెడ్ అబోవ్ చేయొచ్చు కదా మేడం అని చేయొచ్చండి. మీకు అక్కడ ఏది పాసిబుల్ అయితే అది పాసిబుల్. ఇప్పుడు ఇంక్రీజింగ్ అనుకోండి, ఇంక్రీజింగ్ అంటే ఏంది, S1 లెస్ దెన్ S2 కావాలి. S1 వాల్యూ 1 ఉంది, S2 వాల్యూ 1/2 ఉంది. పాసిబులా? ఇది ఓన్లీ డిక్రీజింగ్కే పాసిబుల్ అవుతుంది. అలా చెక్ చేసుకొని చేయాలండి. ఇప్పుడు డైరెక్ట్ మీరు అన్నంత మాత్రాన అది కాదు. S1 లెస్ దెన్ S2 అంటే ఆ కండిషన్ ఏది వస్తుంది, ఇంక్రీజింగ్ వస్తుందా డిక్రీజింగ్ వస్తుందా. డిక్రీజింగ్ వస్తుంది అనుకోండి, బౌండెడ్ బిలో అప్లై చేసుకోవాలి. ఇంక్రీజింగ్ వస్తుంది అనుకోండి, బౌండెడ్ అబోవ్ అప్లై చేసుకోవాలి. అంటే ఇచ్చిన కండిషన్ చెక్ చేస్తూ, ఓకే S1 గ్రేటర్ దెన్ S2 వచ్చింది, ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ, అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు 1. లెట్ us assume that n ఈక్వల్స్ టు k ఈజ్ ఆల్సో ట్రూ అంటున్నాం. n ఈక్వల్స్ టు k కూడా ట్రూ అయిందంటే n ఈక్వల్స్ టు k+1ని ప్రూవ్ చేయాలి. ఓకే, k+1ని ప్రూవ్ చేయడం కోసం దీనికి స్క్వేర్ యాడ్ చేసి పెట్టుకుంటున్నామండి. నెక్స్ట్ యూజ్ అవుతుంది మనకి. సో వి నో దట్ k ఈజ్ ఇన్ లెస్ దెన్ k+1 కదా ఆల్వేస్. k లెస్ దెన్ k+1 కండిషన్ ఇక్కడ రాసినాం చూడండి, k లెస్ దెన్ k+1, k less than k+1, k less than k+1 అయినప్పుడు k+1 ఆల్సో లెస్ దెన్ k+2నే కదా. ఒక దాన్ని డివైడెడ్ బై చేస్తున్నాం, 1/k లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్ అవుతుంది. డివైడెడ్ బై చేసిన మైనస్ అప్లై చేసిన లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది కాబట్టి 1/k+1 గ్రేటర్ దెన్ 1/k+2 అయింది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ k లెస్ దెన్ k+1, కింద 1/k+1 గ్రేటర్ దెన్ k+2 రెండింటిని అప్లై చేసినాం. ఇక్కడ చూసుకోండి, k/k+1 ఈజ్ లెస్ దెన్ k+1/k+2 రెండు టర్మ్స్ పైన కింద బోత్ టర్మ్స్ నుంచి ఈ కండిషన్ రాసినాం. k/k+1 ఈజ్ లెస్ దెన్ k+1/k+2. మనకు ఆల్రెడీ ఈ కండిషన్ కూడా వచ్చింది. ఇది లెస్ దెన్ ఉంది, ఇది గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి విచ్ బికమ్స్ ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ కండిషనే పాసిబుల్ అవుతుందండి మనకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడున్న కండిషన్లో ఏదైతే అప్లై చేస్తున్నామో దానికి ఉన్న సైనే దీనికి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ అయిపోయింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, k/k+1 ఇంటూ sk², k+1/k+2 ఇంటూ sk+1 హోల్ స్క్వేర్. ఇదే కండిషన్ అండి. Sn ఈక్వల్స్ ఏంటి చూడండి ఒకసారి, Sn+1 ఈక్వల్స్ టు n/n+1 ఇంటూ Sn². అంటే n+1 ఉంటే ఇక్కడ n+1 ఉంటే ఇక్కడ n అవుతుంది, n/n+1. ఓకే, అయితే దాన్ని చూడండి ఒకసారి, దీంట్లో చూడండి ఒకసారి, k/k+1 ఇంటూ sk².
అంటే అక్కడ ఎస్ఎన్ స్క్వేర్ కాబట్టి ఎస్ఎన్ ప్లస్ 1 అని రాసినాం. ఎస్కే స్క్వేర్ కాబట్టి ఎస్కే ప్లస్ 1, కే బై కే ప్లస్ 1. ఇక్కడ కే ప్లస్ 1 బై కే ప్లస్ 2 ఇంటూ ఎస్కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎస్కే ప్లస్ 2నే కదా. అంటే ఇప్పుడు ఒక్కసారి డిగ్రీజింగ్ సీక్వెన్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఒక్కసారి చెక్ చేద్దాం. యాక్చువల్గా డిగ్రీజింగ్ సీక్వెన్స్ ఏంటండి, S1 గ్రేటర్ దెన్, డిగ్రీజింగ్ సీక్వెన్స్ ఏంటి, SN గ్రేటర్ దెన్ SN ప్లస్ 1 కానీ డిగ్రీజింగ్ సీక్వెన్స్ స్టేట్మెంట్. ఓకే, ఇది n ఈక్వల్స్ టు 1 ఎలా ప్రూవ్ చేస్తాం, n ఈక్వల్స్ టు 1 కావాలంటే S1 గ్రేటర్ దెన్ S2, n ఈక్వల్స్ టు 2 అంటే S2 గ్రేటర్ దెన్ ST, n ఈక్వల్స్ టు k అని అంటే k అంటే SK గ్రేటర్ దెన్ SK ప్లస్ 1. ఓకే, n ఈక్వల్స్ టు k ప్లస్ 1 అంటే SK ప్లస్ 1 గ్రేటర్ దెన్ SK ప్లస్ 2నే కానీ. అదే కదా మనకు వచ్చింది, చెక్ చేసుకోండి ఒకసారి. సో n ఈక్వల్స్ టు k ప్లస్ 1 ఈజ్ 2 బై మ్యాథమెటికల్ ఇండక్షన్ SN గ్రేటర్ దెన్ SN ప్లస్ 1. SN ఈజ్ ఎ డిగ్రీజింగ్ సీక్వెన్స్. ఓకే, డిగ్రీజింగ్ వచ్చింది. ఇంకేం కావాలి మనకి, బౌండెడ్ బిలో కావాలి కదా. డిగ్రీజింగ్ వచ్చింది, బౌండెడ్ బిలో కావాలి. ఓకే, బౌండెడ్ బిలో చేస్తున్నా. S2 ఈక్వల్స్ టు 1/2నే కానీ వచ్చింది మనకి, ఆల్రెడీ ఫస్ట్లో చేసిన. 1/2 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇది కూడా నేను బౌండెడ్ బిలో కండిషన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇచ్చేయండి. బౌండెడ్ బిలో అంటే ఎట్ సైడ్ ఉండాలండి. బౌండెడ్ బిలో అనేది ఒక ఫంక్షన్కి లెఫ్ట్ సైడ్ ఉంటే బౌండెడ్ బిలో, రైట్ సైడ్ ఉంటే బౌండెడ్ అబోవ్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటే బౌండెడ్ బిలో, రైట్ సైడ్ ఉంటే బౌండెడ్ అబోవ్. కానీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, S2 గ్రేటర్ దెన్ 0 అంటే 0 లెస్ దెన్ S2 అన్నట్టే కదా. అంటే బౌండెడ్ బిలో నుంచి n ఈక్వల్స్ టు 1 అనే కండిషన్ ట్రూ అయింది. బౌండెడ్ బిలోనే కదా ఫంక్షన్కి ఉంది మనకి. సో n ఈక్వల్స్ టు 1 అనేది ట్రూ. SK గ్రేటర్ దెన్ 0 అజంప్షన్, k ప్లస్ 1 ప్రూవ్ చేయాలి. సింప్లిఫై, ఏం ప్రూవ్ చేసుడు ఉండదండి, డైరెక్ట్ SK స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 ఉందా, అజంప్షన్కి మల్టిప్లై చేస్తున్నాం, k బై k ప్లస్ 1, SK ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0 అయింది. n ఈక్వల్స్ టు k ప్లస్ 1 ఈజ్ 2 బై మ్యాథమెటికల్ ఇండక్షన్ SN గ్రేటర్ దెన్ 0 అంటే SN అనే ఫంక్షన్కి లెఫ్ట్ సైడ్ ఉంది అంటే బౌండెడ్ బిలో అయింది. SN అనే ఫంక్షన్ SN ఈజ్ గ్రేటర్ దెన్ SN ప్లస్ 1 అయింది అండ్ 0 లెస్ దెన్ SN అయింది. ఈ 2 కండిషన్స్ ఏంటియో చూడండి ఒకసారి. SN గ్రేటర్ దెన్ SN ప్లస్ 1 ఈజ్ డిగ్రీజింగ్ సీక్వెన్స్, 0 లెస్ దెన్ SN ఈజ్ bounded below, decreasing sequence bounded below, which is an exist, which is an convergent is an exist. Okay na, bounded below is an convergent, which is an exist means which is nothing but a convergent. And the third question వచ్చేసి limit SN equals to S, limit SN equals to S, limit SN plus 1 equals to కూడా S కానీ. okay, limit SN plus 1 equals to n by n plus 1 into SN square. లిమిట్ అప్లై చేస్తున్నా, జస్ట్ దీనికి లిమిట్ అప్లై చేసిన చూడండి ఒకసారి. లిమిట్ SN ప్లస్ 1 బై n ఇంటూ n కామన్ తీసిన కింది దాంట్లో n కామన్ తీసినాం అనుకోండి, ఇక్కడ 1 మిగులుతుంది, అక్కడ ఏం లేదు కాబట్టి 1/n అవుతుంది. ఓకే, పైన n కింద n క్యాన్సిల్ చేసేసినాం. ఏం మిగిలింది, లిమిట్ SN స్క్వేర్ వాల్యూ S స్క్వేర్, లిమిట్ SN ప్లస్ 1 వాల్యూ కూడా S స్క్వేర్ మైనస్ SN కామన్ తీస్తే S ఈక్వల్స్ టు 0, S నాట్ ఈక్వల్స్ టు 1, దెన్ S ఈక్వల్స్ టు 0, దెన్ లిమిట్ SN ఈక్వల్స్ టు 0. అంటే S నాట్ ఈక్వల్స్ టు 1 అండి, 1 పాసిబుల్ 1 కండిషన్ కాదు కాబట్టి ఇట్ హ్యాస్ టు ఓన్లీ S ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాం. ఎందుకంటే లిమిట్ SN ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమంటుంది కాబట్టి therefore limit SN equals to 0. సో ఈ ప్రాబ్లంతో పాటు నెక్స్ట్ మనకి ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్. అవి మీకు జిరాక్స్లో ఉన్నవి, అవి మీకు నోట్స్ ఇస్తాయి కదా, మీ నోట్స్లో చూసుకుందరు ఆ ప్రాబ్లమ్స్ సేమ్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, ఈ మోడల్ ఇంపార్టెంట్. మెయిన్ S2 S3 S4ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎగ్జిస్ట్ అని ప్రూవ్ చేయమంటే ఎగ్జిస్ట్ దగ్గరనే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎగ్జిస్ట్ అని నథింగ్ బట్ ఏ కన్వర్జెంట్. సో కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం కోసం బై యూజింగ్ ద మోనోటోన్ సీక్వెన్స్ అండి. మోనోటోన్ సీక్వెన్స్ ఏంది, ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ అనేది కన్వర్జెంట్ కదా. సో ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ కన్వర్జెంట్ అని చెప్పాలి అని అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ ఈజ్ కన్వర్జెంట్ అంటాం, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో అనేది కన్వర్జెంట్ అంటాం. ఓకే, ఇక్కడ మనం డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అని చెక్ చేసుకోవాలి, అంటే ఇచ్చిన ప్రాబ్లం బట్టి చెక్ చేస్తాం. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో
ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబో కన్వర్జెంట్ వచ్చింది అనుకోండి, బౌండెడ్ అబో చేస్తాం. డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ బిలో కన్వర్జెంట్ అని వచ్చింది అనుకోండి, ఏదైనా అప్లై చేస్తాం. కానీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి, కండిషన్ ఏంటో తెలియాలి. సో కండిషన్ ఏంటండి, Sn గ్రేటర్ దెన్ Sn+1 కదండి, Sn గ్రేటర్ దెన్ Sn+1. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కండిషన్ ఏంటి, Sn గ్రేటర్ దెన్ Sn+1. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ Sn గ్రేటర్ దెన్ Sn+1 ఏంటంటే ఎంత టర్మే కాండి ఇది. సో ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం, ఎంత టర్మ్స్ని ప్రూవ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా మ్యాథమెటికల్ ఇండక్షన్ పాసిబుల్ అవుతుంది. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి, ఫస్ట్ 1 ప్రూవ్ అని చేస్తాం, K అజంప్షన్ అనుకుంటాం, K+1 ప్రూవ్ చేస్తాం. బౌండెడ్ బిలోని కూడా ఎంత టర్మే కాండి, ఒక Sn అనే ఫంక్షన్కి లెఫ్ట్ సైడ్ సమ్ ML2 ఉండాలి. అంటే ఎంత టర్మ్స్ వచ్చినాయి అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు యూజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఆ ప్రాసెస్ నుంచి సెకండ్ కండిషన్ చేసినాం, థర్డ్ కండిషన్ జస్ట్ లిమిట్ అప్లై చేసుకొని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం. సో ఇంపార్టెంట్ మోడల్ అండి ప్రాబ్లం అనేది. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, వాట్సాప్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ.